హైదరాబాద్ బాచ్పల్లిలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొంతకాలంగా నేపాల్కు చెందిన విజయ్ తారతో బెహ్రాతో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ విషయంలో గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన విజయ్ మహిళను చంపి ట్రావెల్ బ్యాగ్లో మృతదేహాన్ని కుక్కి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మృతురాలు తారా బెహారా, నిందితుడు విజయ్ తాపా ఇద్దరు నేపాల్ కు చెందిన వారేనని, కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరి మధ్య ప్రెగ్నెన్సీ విషయంలో గొడవ జరగడంతోనే తారను విజయ్ హత్య చేసి మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్ లో కుక్కి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడని పోలీసులు గుర్తించారు. బ్యాగ్ కొన్న షాప్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాచుపల్లి పోలీసులు కేసును ఛేదించారు. మృతురాలు తారా బెహారా, నిందితుడు విజయ్ తాపకు ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. దీంతో తార ఏప్రిల్ 15న నేపాల్ నుంచి వచ్చి విజయ్ తో సహజీవనం చేస్తుందన్నారు. గర్భాన్ని వద్దనుకుంటున్నానని తార చెప్పడంతో విజయ్ కోపోద్రిక్తుడై ఆమెను చంపేశాడని పోలీసులు తెలిపారు. ఈ డిసీజ్డ్ 33 ఇయర్స్ ఉమెన్, షీ ఈజ్ ఫ్రమ్ నేపాల్. ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది. అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా. ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి. నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. దాంతో ఆవిడ ఏప్రిల్ నెల 15వ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్, షీ వాంట్ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ. ఇతనేమో ఉంచుకుందామనే విషయంలో ఇద్దరికి గొడవైంది. గొడవైన క్రమంలో ఆవిడ వెళ్ళిపోతా అనడంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడుతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి, తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేసు, ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి నైట్ 10:30 టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాచుపల్లి లిమిట్స్లో, ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తార కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.